ఇది నేనేనా అని అనిపిస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం గైస్, పుట్టినప్పటి నుంచి అసలు ఎప్పుడు నేను ఫాస్టింగే చేయలేదు. మీరు అసలు నమ్ముతారా? అప్పుడు పైల్ సర్జరీ అయినప్పుడు అయితే ఒక 1 డే ఏం పెట్టలేదు నాకు ఫుడ్. సో అప్పుడు ఒక రోజు మొత్తం అయితే తినకుండా ఉన్నా. కానీ ఆ తర్వాత అంటే ఇంకా ఎప్పుడు ఉండలే, నార్మల్ ఫెస్టివల్స్కి కూడా ఎప్పుడు ఉండలే అనమాట. సో ఐ డోంట్ నో హౌ యాక్చువల్లీ ఇట్ ఫీల్స్ ఫాస్టింగ్ ఉండడం కూడా. సో ఈసారి శ్రావణ మాసంకి అయితే ఉందామని చెప్పేసి, అంటే మొత్తం తినకుండా కాదు కానీ జస్ట్ ఒక వెజ్జే పాటిస్తాము, ఇంకా నాన్ వెజ్ వద్దులే అని చెప్పేసి 1 month ఇంకా దేవుడి కోసం అనుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఇది నార్మల్గా ఇట్లా ఇది మాన్సూన్స్ అండ్ ఎక్కువ యానిమల్స్కి జబ్బులు వచ్చే టైం కూడా ఇదే అనమాట, ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అయ్యేది. సో ఎందుకులే మనము వాటి జబ్బులు వచ్చిన మీట్ తినడము ఎందుకని చెప్పేసి వాటికి కూడా కొంచెం విరామం ఇచ్చిన అనమాట. సో అందుకనే ఇక శ్రావణ మాసం అయితే ఆల్మోస్ట్ ఇట్స్ 1 week ఇన్. అండ్ ఇప్పుడైతే నాకు ఏం తినబుద్ధి కూడా అయితలేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ అనే అనిపిస్తుంది. విష్ మీ లక్ గైస్. అండ్ ఇదేమో నా ఫేవరెట్ మండీ ప్లేస్ అనమాట మొత్తం హైదరాబాద్లో. నేను ఇక్కడ తప్ప అసలు ఎక్కడ తినాను గైస్ మండీ, అంత మంచిగా ఉంటుంది ఈడ. ఐ డోంట్ వాంట్ టు ప్రేజ్ దెమ్, ఎందుకంటే మళ్ళీ మీ దగ్గర నుంచి కమెంట్స్ అసలు మామూలుగా రావు. అమ్మో లాస్ట్ టైం అయితే ఒకసారి పెడితే ఉమ్మేసి ఇచ్చిరంట, ఇచ్చా ఇట్లా చెప్తున్నారు కమెంట్లు, ఘోరంగా ఉంది. ఏదో చూసినట్టే చెప్తున్నారు నిజంగా. అయితే ఇదేమో క్లాసిక్ కునాఫా గైస్, 380 rupees పడింది. ఐ థాట్ ఇట్ వాజ్ లైక్ రియలీ ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. వాట్ డూ యూ థింక్? బై ద వే ఎవరెవరు శ్రావణ మాసంకి ఫాస్టింగ్ చేస్తున్నారు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్. బిల్ అయితే 1865.